ముత్తుకూరు మండల కేంద్రంలో మట్టల ఆదివారం వేడుకలు సిలోయం బాప్టిస్టు చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. చర్చ్ కమిటీ చైర్మన్ గున్నం ప్రసూన, సెక్రటరీ బాలు విన్సెంట్ ఆధ్వర్యంలో సంఘ విశ్వాసులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రకరకాల పూలు అలంకరణతో ఈత మట్టలు చేపట్టిన చిన్నారులు యేసురాజుకు జై అంటూ నినాదాలు చేశారు. చర్చ్ ఫౌండర్ బూదురు అబ్రహం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవరెండ్ గున్నం రవికుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలో అనేక మంది రాజులు కత్తిపట్టి రాజ్యాలను స్థాపించారని, కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ క్షమాగుణంతో అనేక మందికి ఆదర్శవంతంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాజ్యాన్ని స్థాపించారని చెప్పారు. ఆయన ప్రేమను వెల్లడించేందుకు ఈ ప్రత్యేక మట్టల ఆదివారం ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుందుర్తి ప్రవీణ్ కుమార్, పొన్నూరు శ్రీనివాసులు, బల్లి రితీష్ బాబు, నజరేత్, దాసు, రోషన్ రెడ్డి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. దేవుని యొక్క శాశ్వతమైన ఉన్నతమైన మహాప్రేమ కృప ద్వారా సిలోయం బాప్టిస్ట్ సంఘం ముత్తుకూరు ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్న మేమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షణ కొరకు ఈ భూమి మీదకి రావడం, ఈ భూమి మీద అనేక మంది జీవితాల్లో ఎంతో ప్రభావవంతమైన ఆదర్శవంతమైన పరిచర్య చేయడం ద్వారా సమస్త మానవాళి పాప పరిహారార్థం కోసం, రక్షణ కోసం, నిత్యత్వం కోసం, పరలోక మహిమ కోసం వాళ్ళందరి రక్షణ కొరకు ఆయన సిలువ వేయబడి అనేక హింసలు, అనేక అవమానాలు భరించడం ద్వారా మనందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించుటకు ఆయన చివరిసారిగా యెరూషలేము ప్రాంతంలో యూదులకు, ఇశ్రాయేలీయులకు మాత్రమే కాకుండా ఆయన ఎన్నికలో ఉన్న సమస్త మానవాళి రక్షణ కొరకు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన అడుగుపెట్టిన దినాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఏ రీతిగా అయ్యాడు అన్న ఒక మాటని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఈ సందర్భం ద్వారా. ఈ లోకంలో అనేక మంది రాజులుగా చరిత్ర పుటల్లో లిఖించబడి ఉన్నారు. వారందరూ కూడా కత్తిపట్టి హింస ద్వారా అనేక మందిని హతమార్చడం ద్వారా తమ రాజ్యాలని స్థాపించారు. కానీ హింసాత్మకంగా తమ యొక్క రాజ్యాలు ప్రారంభించడాన్ని బట్టి ఏ రాజు చరిత్రలో ఎప్పటికీ లేడు, ఏ రాజ్యము కూడా మనుగడలో ఎప్పటికీ కూడా లేదు. కానీ మేము ప్రకటిస్తున్న ఈ రాజు ప్రేమతో, క్షమాగుణంతో అనేక మందికి ఆదర్శవంతంగా తన ప్రాణాన్ని పునాదిగా పెట్టి ప్రేమ రాజ్యాన్ని, ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజు నేటికి కూడా సజీవునిగానే ఉన్నాడు. ఆ రాజు అనేక మంది హృదయాలను నేటికి కూడా గెలుస్తూనే ఉన్నాడు. మేమంతా ఆ రాజు యొక్క ప్రేమను గుర్తించి, ఆ రాజు యందు విశ్వాసం ఉంచి, ఆయన నమ్ముకొని ఆయనను అనేక సంవత్సరాల నుంచి మా హృదయాల్లో ఊరేగిస్తూ ఉన్నాం. ఈరోజు స్థానిక సంఘము పక్షముగా అనేక మందికి ఆయన నీకు కూడా రాజే అని ప్రకటించడానికి మేము బయలుదేరి వెళుతున్నాం. ఈ సందర్భం ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ఆయన నీకు కూడా రాజు అని గుర్తించి నీవు కూడా నీ గుండెలో గుడి కట్టి ఆయనను ఊరేగించవలసిందిగా మనవి చేస్తూ, జీసస్ ఈజ్ అవర్ కింగ్ అని మనం ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందాం. అటువంటి ధన్యత దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.